హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అవిసె గింజల పొడి చేస్తున్నానండి. 2 గ్లాసులు అవిసె గింజలు తీసుకున్నాను. తగినంత రెడ్ చిల్లీస్ వేసాను కారానికి. 50 గ్రాములు నువ్వులు వేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన నువ్వులు అన్నమాట. వీటిల్లో వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఉంటుందండి, అందరికీ తెలిసిన విషయమే. ఇది హెయిర్కి, శరీరానికి చాలా మంచిది. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారిన తర్వాత కొంచెం ఇంగువ, సాల్ట్ వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇది చల్లారిపోయింది. తగినంత సాల్ట్ వేస్తున్నా, ఇంగువ కొంచెం. ఈరోజు నువ్వుల పొడి కూడా చేస్తున్నానండి. నువ్వులు, ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను. సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఇది వచ్చేసి వైట్ రైస్ కూడా బాగుంటుంది. పొడి కూరల్లోకి చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ కూర చేసేటప్పుడు నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే తీయ గుమ్మడికాయ కూర చేసినప్పుడు కూడా మన నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది. వీటిని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుందాం. పొడి రెడీ అయిపోయిందండి. మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం గరగరగా ఉండాలి. ఇది రైస్కి, దోశకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పొడి చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసుకుంటా. ఇప్పుడేమో నువ్వుల పొడి చేస్తున్నానండి. నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా చల్లారాక బాటిల్లో వేసుకోవాలి. మనకి కూరల్లోనూ, రైస్లోనూ చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వుల పొడి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అవిసె గింజల పొడి, నువ్వుల పొడి రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.